ఎందుకలా ఎప్పుడు బాధగా ముభావంగా ఉంటావు? కొంచెమైనా నవ్వచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా. అది ఎలా పాసిబులే? నేను బాధగా ఉంటే బాధగా ఉన్నట్టే కనిపిస్తాను కదా, నవ్వుతూ ఎలా ఉండగలను? అవునే, అబ్సల్యూట్లీ రైట్. అగో ఆ నిధి చూడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎంత మంచి లైఫ్ కదా తనది. నీకెలా తెలిసే తన లైఫ్ గురించి? నువ్వేమైనా తనతో పాటు తన ఇంట్లో ఉంటావా? తెలియదు మేముందే. ఎప్పుడైనా తనని ఏడుస్తూ చూసావా? ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. తన లైఫ్ అంత బాగుంది కాబట్టే కదా అలా ఉంటుంది. లేకపోతే ఎలా పాసిబులే? బాధగా ఉండి ఎవరైనా ఆనందంగా ఉన్నట్టు నటించగలరా? అది కూడా ఎప్పుడు ఎలా నటించగలరే? నేను అలసిపోయానే. మరి షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది, దీనికి అలసిపోయావా? పొద్దున్ననగా వెళ్ళాం, ఇప్పుడు చూడు మధ్యాహ్నం అవుతుంది. ఇంకెంతసేపు? తను నిధి కదా? అవును. హే నిధి, హాయ్. మీ ఇల్లు ఇక్కడే కదా? అవును, మా ఇల్లు ఇక్కడే. మరి మమ్మల్ని అసలు మీ ఇంటికి రమ్మనట్లేదు నువ్వు. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? మేము మీ ఇంటికి రాకూడదా? పదండి, మా ఇంటికి పదండి. కూల్, లెట్స్ గో. ఏంటి తను పిలువంటే తన ఇంటికి వెళ్తానంటావు? నేను చాలా అలసిపోయాను, ఐ నీడ్ ఎ బ్రేక్. తన ఇంటికి పద ఫస్ట్. సరే పద. చాలా బాగుంది నిధి, మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ సీట్, ఐల్ జస్ట్ కమ్. ఓకే. ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా, మంచిదేంది వచ్చాం ఇక్కడికి. నిధి వాళ్ళ డాడీ ఏం చేస్తారే? ఇండస్ట్రియలిస్టే. అవునా, నాకు తెలీదు. ఏయ్, ఎవరిని తీసుకొచ్చావే నువ్వు? నీకు ఫ్రెండ్స్ కూడానా? నీకు ఇంకేం పని పాటు లేదా? ఎవరే తను? ఆంటీ అనుకుంటే. ఎందుకు తీసుకొచ్చావు వాళ్ళని? అయినా ఫ్రెండ్స్ రాకూడదని చెప్పానా ఇంటికి? ఆంటీ మన గురించి తనని తిడుతున్నారా? అవునే, మన గురించి. ప్లీజ్ స్లోగా మాట్లాడండి. ఏంటే స్లోగా మాట్లాడేది? వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? ఏం చెప్తావే? తనని తిడుతుంటే వాళ్ళ మమ్మీ మన గురించి డాడీని ఇంటికి రాని, అప్పుడు చెప్తాను నీ పని. పిన్ని. సరే పద. వచ్చావా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే నాకు వినీషా ఈ విషయం చెప్పింది. నిన్న మనం అనుకున్నాం కదా నివి వాళ్ళ మదర్ ఏంటి అలా అరుస్తున్నారు తన మీదని. అసలు తను నివి వాళ్ళ స్టెప్ మదర్ అంట. అవునే, లాస్ట్ ఇయర్ వరకు నివి వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్లే. ఆంటీ తెలుసా, ఎప్పుడు దీన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఏడిపిస్తుంది. అంకుల్ లేనప్పుడు పని కూడా చేయిస్తుంది. మా ఇంటికి కూడా తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. మరి నిధి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కదా, తను అసలు ఏడవటం కానీ ముభావంగా ఉంటాం కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు. అదా, నివికి వాళ్ళ మమ్మీ పోలికంటే మా మమ్మీకి నివి వాళ్ళ మదర్ బతుకున్నప్పుడు తెలిసే. తను కూడా అంతే అంట, ఎంత బాధ ఉన్నా కూడా ఆనందంగా నవ్వుతూ ఉండేదంట. నవ్వుతూ గుర్తుందా ఆ రోజు నువ్వు నివి స్మైల్ ని చూసి నాతో ఏమన్నావో? అవునే, నాకు ఇప్పుడే రియలైజ్ అయింది. నువ్వు అన్నది అబ్సల్యూట్ గా రైటే. తన నవ్వును చూసి తన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ నాకేం తెలుసు, నేను పడే బాధలు తన బాధల ముందు అసలు నథింగ్ అని. అందుకేనేమో ద సాడెస్ట్ పీపుల్ ఆఫ్టెన్ స్మైల్ బ్రైటెస్ట్ అని అంటారు కదా ఫ్రెండ్స్.